హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడిని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేయచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులు తినడం వలన మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే కదా, నువ్వుల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయండి. సో ఆ నువ్వుల పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసి ఇలా దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 కప్ వరకు నువ్వులని తీసుకొని నువ్వులు అనేది చిటపటలాడేంత వరకు దూరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ నువ్వులు అనేది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీలో వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో 7-8 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని తీసుకోవాలి. వీటిని 1 మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 లేదా 2 పండుటి టమాటోని తీసుకొని ఈ షేప్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని టమాటోని ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న టమాటోలకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నట్ట నువ్వులని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 లేదా 3 వెల్లుల్లిని యాడ్ చేసి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం టమాటాలో వేసి గ్రైండ్ చేయడం వలన నువ్వులు అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వండి. సో అందుకోసమే కొంచెం ముందుగా పొడిలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పచ్చడిలోకి. దీంట్లోకి తర్వాత ఫ్రై చేసిన టమాటో పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారిపోయాక యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కావాల్సినంత మెత్తగా గ్రైండ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా సర్వ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పచ్చడిలోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక ఇలా కలుపుకొని మనం రైస్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకొని తింటే మనకి నువ్వుల పచ్చడి ఎంతో హెల్తీకరమైన నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.